ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, 2026 కొత్త సంవత్సరం సింహరాశి వారికి సంబంధించి కొత్త సంవత్సరంలో ధనపరంగా ఎటువంటి లోటు ఉండకూడదు అన్నా కూడా ఆర్థికంగా బాగుండాలి, ఏ పని తలబెట్టినా ఆటంకం లేకుండా ముందుకెళ్ళాలంటే మంచి మంచి పరిహారాలు ఏమున్నాయో తెలియచేయండి గురుగారు. సింహరాశి వారంటేనే ఎంతో అభిమానవంతులు. అదేవిధంగా వీరు ఎక్కువ అధికంగా రాజకీయాలలో ఉండాలి. సింహరాశి వారు కానీ నెంబర్ 1, 19, 28 ఈ సంఖ్యతో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా రాజకీయాలలో కానీ గవర్నమెంట్ సెక్టార్ వైపుగా ఏదో ఒక లబ్ధి పొందడం కానీ ఉద్యోగం చేయడం కానీ ఉండాలి. అట్లా ఆ విధంగా మీరు మోల్డ్ కావాలి. అదేవిధంగా మరి సింహరాశి వారికి గడిచినటువంటి రోజులు చూసుకుంటే ఎవరో కామెంట్ పెట్టారబ్బా, మొన్నొకటి చదువుతా, ఒక మోటివేషన్ లాగా అవుతుంది అంతే. అయ్యా, నాది సింహరాశి గత 10 నెలల నుండి సింహం చావుకి చేరువలో ఉంది అని మెసేజ్ ఇచ్చింది. లైఫ్ టైంలో వరస్ట్ రాశి ఉంది అంటే ఇదే అండి అని మెసేజ్ పెట్టారు. సింహాన్ని కుక్కలు తరుముతున్నాయట. ఎందుకు ఈ కామెంట్స్ నేను చదివాను అంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎవరైనా కూడా ఇక్కడ ఇంకొక మాట, ఇది నా ఫోన్ కనబడుతుందా వీళ్ళకు? ఇగో ఇది ఎందుకు పెట్టానంటే, సరే ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, ఇక్కడ కింద క్రిస్టియానిటీ రిలేటెడ్ సింబల్ రిలేటెడ్ ఉంది. వీరు 24 అవర్స్లనే వీరిని హైలైట్ చేయాలన్న ఉద్దేశం కాదు. మోసపోకండి. 24 గంటలలోనే మీకట రిజల్ట్ చూపిస్తారట. శ్రీ 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 అని చెప్పి పెద్దగా ఉన్నాయి ఈ స్త్రీలు. మాకు కూడా అన్ని స్త్రీలు లేవు. కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, చదువు అంటే లైక్ ఎందుకు అంటే ప్రజలు మోసపోతున్నారు. నాతో చెప్తున్నారు, గురువుగారు నేను అక్కడ 1,00,000 రూపాయలు కట్టినా, ఇక్కడ 3 లక్షలు కట్టినా, నాకు ఏ పని కాలేదంటే లక్షలు పెట్టి ఏం చేస్తారు? ఒకటి కొన్ని ఉంటవి, ఉండవని కాదు. ఆ రేంజ్లో చేసేటువంటి వారికి అంతటి కళ ఉండాలి కదా. ముఖంలో ఒక కళ అనేటువంటిది ఉంటుంది. అది మీకు అర్థమవుతుంది. ఒక 10 సంఘటన నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఒక 10 సంఘటనలు మీ జీవితంలో గడిచినవి పొల్లు పోకుండా వాళ్ళని చెప్పండి. ఎవరినైనా ఓపెన్ ఛాలెంజ్. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఒక 10 మంది జాతకాలను తీసుకుందాం. 10 మంది జాతకాలలో ఆ 10 మంది ముందు ఉండాలి. ఆ 10 మంది కూడా ఎవరికి వారు సీక్రెట్గా ఒక రూమ్లోకి వెళ్ళాలి, వారితో చెప్పుకోవాలి, బయటికి రావాలి. వారి జీవితంలో గడిచినటువంటి 10 పాయింట్స్ మనం చెప్తాం. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఓహో విద్య ఉన్నది గురువు దగ్గర, మనం వీరి ద్వారా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది మనకు వస్తుంది. మనం ముందుకు వెళ్తాం. అవునా కదా? ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినాం, ఓకే, లేదా ఏదో చూస్తాడు, మోషన్స్ ఫ్రీ లేవు కదా, కొంచెం మీకు ఇబ్బంది ఉంది కదా, సిమ్టమ్స్ కొన్ని మనకు చెప్తే కరెక్టే అమ్మా అనిపిస్తుందా అనిపించదా? పోగానే ఏమైంది నీకు, ఎందుకు వచ్చినావు? జ్వరం వచ్చింది. ఎన్ని రోజులే? ఇగో ఈ గోలు వేసుకో. నువ్వు ఎందుకు ఒక రోబో దగ్గరకు పోయినావా? ఒక మనిషి దగ్గరికి కదా వెళ్ళింది అయితే. సో ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మనము నెగిటివిటీని ఆస్వాదించద్దు. నేను మీ కామెంట్ చదివిన కారణం అదే. నెగిటివిటీని మనం ఆస్వాదించద్దు. నేను హ్యాపీగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, నాకు ఎప్పుడూ డబ్బులు ఉండాలి, ఇవి ఊహించుకో. కుక్కలు జరుగుతున్నాయి సింహరాశిని, నాకు ఇబ్బందులు ఎదురవుతున్నవి, నేను ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అనుకోరాదు. ఇప్పుడు అవుతుంది కావచ్చు, ఒకటి అనుకుంటే ఒకటి నిజమే. కానీ జస్ట్ ఆలోచన, థింకింగ్, మేనిఫెస్టేషన్ చేసుకుంటే ఏమవుతుంది? నిజంగానే 2024 ఆగస్టు నుండి 2025 జనవరి, ఫిబ్రవరి నుండి కూడా చాలా విపరీతమైనటువంటి
ఆ ఇబ్బందులలోనే ఉన్నారు. హౌస్ చేంజెస్ కావచ్చును, ఇల్లు మార్పులు కావచ్చును, మార్పులు చేర్పులు 2025 జనవరి నుండి ఈ రోజు వరకు 2-3 ఇండ్లు మారే పరిస్థితి ఉంది. ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఎవరికో ఒకరికి బోన్ రిలేటెడ్ సర్జరీ ఏర్పడడం కానీ, కాలు విరగడం కానీ, చెయ్యి విరగడం కానీ, ఉద్యోగంలో ఎంత పని చేసినా మనకు బ్యాడ్ నేమ్ రావడం కానీ, నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కానీ, 100 రూపాయలు కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మీకున్నవి. ఇదే సమయంలో చెడు వ్యసనాలు అలవాటు కావడం కావచ్చును, ఇంకా అధికంగా మద్యం కావచ్చును, నాన్ వెజ్ కావచ్చును, వీటిపై ఆసక్తి పెరగడం కావచ్చును, అధికంగా ఫంక్షన్స్ ఏర్పడడం కావచ్చును. రోజుకొక ఫంక్షన్ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏదో ఒకటి ఫ్రెండ్స్తో కలవడము కానీ, తిరగడం కానీ, ఇలాంటివి అన్ని టైం వేస్ట్ పనులు అవుతూ ఉన్నవి. మరి 2026లో మీకు ధనపరమైనటువంటి యోగకారమైనటువంటిది కలిసి రావాలంటే గణపతికి గరకను సమర్పించండి, గణపతికి అభిషేకం చేయండి, గణపతికి చక్కటి తెలుపు రంగులో ఉండేటువంటి మాలను సమర్పించండి, గణపతికి చక్కగా ఒక వస్త్రాన్ని సమర్పించండి, గణపతికి ప్యూర్ గంధంతో అభిషేకం చేయండి, చక్కటి భస్మంతో అభిషేకం చేయండి, పాలు, పెరుగు, శర్కర, తేనె, నెయ్యితో అభిషేకించండి గణపతిని. గణపతి మూర్తిని ఈ యొక్క కలియుగంలో ఎవరు ఎంత కొలుస్తారో అంతటి అనుగ్రహం ఉంటుంది. అందులో మళ్ళీ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు తెచ్చిపెడతాయి. దుర్గా అమ్మవారు కావచ్చును, అదేవిధంగా పార్వతీ అమ్మవారు కావచ్చును, అదేవిధంగా ప్రత్యంగిర అమ్మవారు కావచ్చును, కాళిక అమ్మవారు కావచ్చును, మాతంగి అమ్మవారు కావచ్చును, రేణుకాదేవి అమ్మవారు కావచ్చును, లైక్ చిన్న మస్తా అమ్మవారు. వీరిని ఈ పూజలలో ఈ దేవాలయానికి వెళ్ళి దర్శించుకున్నా వీరికి అత్యంత శుభాలను తెచ్చిపెడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక 2026లో గృహ యోగం ఏర్పడబోతున్నది. 2026లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఎండింగ్ కల్లా, అప్పుడు మనం మాట్లాడుకుందాం అంతే. కానీ ఏది ఏమైనప్పటికీ నాది సింహరాశి, మరి నాది బాగుంది, మీరు చెప్పినట్టుగా నాకేం లేదు గురువుగారు అని అనేటువంటి వారు వన్స్ అప్రోచ్. ఎందుకు అనేటువంటిది మీ నోటి నుంచే నేను చెప్తా. అది ఎందుకు అనేటువంటిది మీ నోటి నుంచి నేను చెప్తా. ఎందుకు అంటే చెప్పగా వీడియోలో ఆ సంఘటనను నేను బేస్ చేసుకొని, మరి మీది సింహరాశ, మీరు ఒకవేళ తప్పుగా చూసుకుంటున్నారేమో నేను దాన్ని సరి చేస్తా. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓవరాల్ సింహరాశి వారికి సంబంధించి ధనపరంగా, ఆర్థికంగా, ఇంకా అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.